ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. మీరసలు అధికారుల రాజకీయ నేతల అంటూ విపక్షాలు టార్గెట్ చేస్తుంటే వాళ్ళని అంత మాట అంటారా అంటూ అధికార పక్షం రియాక్ట్ అవుతోంది. ఇంతలో అధికారుల సంఘం కూడా సెక్షన్లతో కొడతామంటూ నోటీసులు పంపింది. ఫైనల్ గా ఈ రచ్చంతా ఎన్నికల సంఘం ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇంతకీ ఏపీలో జరుగుతున్నదేంటి? ఈసీ నిర్ణయమే ఫైనల్ కదా, ఎన్నికలయ్యేదాకా ఈసీనే సుప్రీం కదా. ఈసీ ఫైనల్ చేసిన అధికారులపైనే విమర్శల. ఈసీ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారు? ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా? 22 మంది అధికారులను మారిస్తే ఆనందం, అదే స్థానంలో ఇష్టం లేని వారిని నియమిస్తే మాత్రం ఆక్రోశమా? ఏంటిదంతా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఏపీలో అధికారుల బదిలీలే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రతిపక్షాల విమర్శలపై ఏకంగా ఐపీఎస్ సంఘం సైతం బయటకు వచ్చి మాట్లాడింది. సామాజిక వర్గాన్ని చూపిస్తూ తమపై ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు తగదు అంటూ డైరెక్ట్ గానే విమర్శించింది. తాము తప్పు చేసి ఉంటే ఆ రికార్డులు ఇవ్వాలి, అభ్యంతరాలుంటే ఈసీనే చూసుకుంటుంది, అంతేగాని వాళ్ళనెందుకు తీసేశారు, వీళ్ళనెందుకు తీసుకువచ్చారు అని అవమానించడం ఏంటంటూ ప్రశ్నించారు ఐపీఎస్లు. ఏ అంశమైనా సరే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఈసీ ఖచ్చితంగా పరిశీలిస్తుంది. ఎవరు ఫిర్యాదు చేసినా సరే ఎన్నికలు సజావుగా సాగాలి కాబట్టి కొత్త అధికారుల కోసం చీఫ్ సెక్రటరీని సంప్రదిస్తుంది. సీఎస్ కూడా 3 చొప్పున పేర్లు ప్రతిపాదిస్తారు. ఆ 3 ఎవరిని నిర్ణయించాలన్నది పూర్తిగా ఎన్నికల సంఘం నిర్ణయం. ఈసీ నిర్ణయమే అల్టిమేట్. కానీ సీఎస్ పంపించిన జాబితాపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఈసీకి రాసిన లేఖలోని అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 22 మందిని బదిలీ చేయాలంటూ లేఖ రాయడం పురంధరేశ్వరి హక్కు కావచ్చు, కానీ ఆ అధికారి పేరు వెనుక 2 అక్షరాలున్న విషయం గమనించాలి అనడం, ఆ అధికారిని ఫలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ప్రస్తావించడం, ఇవన్నీ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు అధికారులు. చివరికి ఎన్నికల విధులకు సంబంధమే లేని అధికారులను సైతం మార్చాలి అనడంలో అర్థమేంటని డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు. ఎన్నికలప్పుడు అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం, ట్రాన్స్ఫర్లు చేయడం చాలా కామన్. కానీ ఈసారి జరుగుతున్నది మాత్రం డిఫరెంట్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పద్ధతులు ఇంత దారుణంగా అధికారులపై కక్ష పెంచుకున్న సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ స్థాయిలో ఫిర్యాదులు చేయలేదని ఆ పార్టీ నాయకులే గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని స్వతంత్రంగా పనిచేయనీయకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తోంది అధికార పక్షం. ఎవరిని తీసేయాలో, వారి స్థానంలో ఎవరిని నియమించాలో పురంధేశ్వరి ఎలా చెబుతారు అంటూ నిలదీశారు పేర్ని నాని. మరిది కళ్లలో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే వకాలు తప్పుచుకుని. పురంధేశ్వరి ఈసీకి రాసిన లేఖలో గాని, ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు గాని అన్ని నిరాధారమైనవి అంటూ రియాక్ట్ అయ్యారు ఐపీఎస్లు. పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు అంటూ ఐపీఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. అటు సీఎస్ జవహర్ రెడ్డి కూడా ప్రతిపక్షాల కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ఈసీ కోరిన విధంగా కొందరు పేర్లు ప్రతిపాదించడం వరకే తన విధి అని, మిగతాదంతా ఈసీనే చూసుకుంటుంది అని చెప్పుకొచ్చారు. ఒక విధంగా అధికారుల నియామకాన్ని వ్యతిరేకించడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనంటూ అధికార పార్టీ కూడా అధికారులకు సపోర్టివ్ గా నిలిచింది. ప్రతిపక్షాలకు నచ్చిన వారిని బదిలీ చేస్తేనేమో శభాష్ అంటారు, ప్రతిపక్షాలకు గిట్టని వారిని నియమిస్తే తప్పుపడతారా అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కొన్ని రోజుల ముందు 3 కలెక్టర్లను, 5 ఎస్పీలను, ఒక ఐజీని బదిలీ చేసింది ఈసీ. అప్పటి ఈసీ నిర్ణయాన్ని ఇవే ప్రతిపక్షాలు చాలా గొప్ప సంఘటనగా మెచ్చుకున్నాయని గుర్తు చేస్తోంది వైసీపీ. ఐపీఎస్ అధికారుల మీద, అలాగే అంతక్రితం ఐఏఎస్ అధికారుల మీద ఒక రకమైనటువంటి పేపర్లో పురంధరేశ్వరి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ రాజకీయపరమైనటువంటి కంప్లైంట్. తెలుగుదేశం ముసుగేసుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేసేది ఎన్ని చోట్ల? 6 చోట్ల, 1 చోట, 10 చోట్ల. దానికి 22 మంది జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కంప్లైంట్ ఇస్తున్నారు అని అంటే దాని వెనకాల ఎవరున్నారు? ఒక్కోసారి చీఫ్ సెక్రటరీ పంపిన 3 పేర్లపైన ఈసీ సంతృప్తి చెందకపోవచ్చు. అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మొన్నీ మధ్య గుంటూరు ఐజీగా నియమించేందుకు 3 పేర్లు ప్రతిపాదించమని ఈసీ అడిగితే సీఎస్ పంపించారు. కానీ వాటిపై ఈసీ సాటిస్ఫై కాలేదు. సో మరో 3 అధికారుల పేర్లతో కొత్త ప్యానెల్ పంపారు. అంటే సీఎస్ ప్రతిపాదించే పేర్లని ఈసీ తీసుకోవాలని లేదు.
నచ్చకపోతే మరో ప్యానెల్ పంపాలని అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. అంటే పూర్తి స్వతంత్రంతో పూర్తి స్వేచ్ఛతో ఈసీ పనిచేస్తుంది. తన విచక్షణ అధికారంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కూడా. అంత ఎక్సర్సైజ్ చేసి తాజాగా కొందరు అధికారుల నియామకాన్ని ప్రకటిస్తే చివరికి ఈసీ నిర్ణయాన్ని క్వశ్చన్ చేస్తారా అని మండిపడుతున్నారు అధికారులు. అయితే తాము విమర్శించింది ఈసీ నిర్ణయాన్ని కాదని స్పష్టంగా చెబుతోంది ప్రతిపక్షం. సీఎస్ పంపిన పేర్లు, ఆ పేర్ల ఎంపిక విధానాన్నే తాము ప్రశ్నిస్తున్నాం తప్ప ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కాదంటోంది. అది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇచ్చిన లేఖ కాదు. ఈ ఎవరైతే రాణా గారు ఉన్నారో, విజయవాడ సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారో, ఆయన సొరుగులో ఉన్న కాగితం మీద సంతకం పెట్టాడు. దెర్ వాజ్ నో మీటింగ్ హెల్డ్ బై అసోసియేషన్. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ జరగలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడు జరిగింది చెప్పమనండి. ఎవరెవరు అటెండ్ అయ్యారు చెప్పమనండి. మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారా, సెక్రటరీ ఉన్నారా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా, అదర్ ఆఫీసర్స్ ఉన్నారా? ఎప్పుడైనా సొరుగులో కాగితం తీసి ఈయన సంతకం పెడతాడు. ఏది ఏమైనా ఏపీలో అధికారుల బదిలీల అంశం సెన్సేషన్ కు దారి తీసేలా కనిపిస్తోంది.